నీ ప్రియురాలికి తెలుసా నువ్వు ఇలా నాతో సమయం గడుపుతావని? అయ్యో కిడ్డింగ్, పిచ్చివాణ్ణా నేను? నేనంటే నీకు ఇష్టమేనా హెన్రీ? అకస్మాత్తుగా ఈ ప్రశ్న? మాట మార్చకు, జవాబి. లేకపోతే నేనెందుకు వస్తాను? నువ్వెందుకు వస్తున్నావు? నువ్వు చేయవలసిందే చేయటం లేదు. రా, నా దగ్గరికి రా. నన్ను తడిపేసేయ్. హాయ్. హలో, ఇప్పుడు సమయం దొరికిందా రావడానికి? ఏం చేయని చెప్పు, ఇప్పుడే ఆఫీస్ నుంచి వచ్చాడు. అవునులే, నాకు తెలుసు, బిజీ మనిషి కదా, ఇంపార్టెంట్ పని ఉంటుంది మరి. ఓ హాయ్. దిస్ ఈస్ ద పెయింటింగ్ ఐ డిడ్. వెరీ నైస్, వెరీ వెరీ నైస్. దక్షిణేశ్వర్ మందిరం. ఎక్స్క్యూజ్ మీ, ఐ నీడ్ టు టేక్ దిస్ కాల్. హాయ్, హౌ ఆర్ యూ? See, this is one of the painting by Rinki. ఎక్కడున్నావు? నేనా? ఒక ఆర్ట్ గ్యాలరీలో ఉన్నా. నా గర్ల్ ఫ్రెండ్ అక్కడ క్యూరేటర్, అందుకని. ఆ అమ్మాయి పేరేంటి? రిష్టి షేన్. రేపు వస్తున్నావు కదా? రేపా? ఎల్లుండి వస్తున్నా కదా. ఏ చాలా బిజీయా? You like it? Please carry on. రాత్రికా? డిన్నరా? ఓకే, ఐ విల్ బి దేర్. ఓ యా, ఓకే. ఎవరితో డిన్నర్ ప్లాన్ చేస్తున్నావు? అదే ఆఫీస్ది, యూనో. నువ్వు ఇక్కడ టైం వేస్ట్ చేస్తున్నావు, అక్కడ అజయ్ రింకి ఎప్పటి నుంచో నీ కోసం వెయిట్ చేస్తున్నారు. అజయ్? అగర్వాల్. వాడికి ఒట్టి అమ్మాయిలతోనే పని. మైండ్ యువర్ లాంగ్వేజ్. వాడు ఇక్కడేం చేస్తున్నాడు? పెయింటింగ్ కొనడానికి వచ్చాడు, పద మరి. నాకు అనిపిస్తోంది నీ ఫ్రెండ్కి నేను నచ్చట్లేదని. ఎవరి గురించి మాట్లాడుతున్నావు? రింకీ అది అలానే బడబడలాడుతుంది, కొంచెం అలానే మాట్లాడుతుంది. మరి అంత ఇన్క్విజిటివ్నెస్ ఎందుకు? ఇది తెలిసిందే కదా, నువ్వు మేక్ చటర్జీ స్టోరీ చేస్తున్నావని. మరి ఇంత క్యూరియాసిటీ ఎందుకు? ఉంటుంది మరి, ఆవిడ చాలా ఫేమస్ కదా, మళ్ళీ ఎంతో రెక్లూజ్, ఇంట్రెస్ట్ అందరికీ ఉంటుంది. సరే, ఒప్పుకున్నాను. రింకు నన్ను అటువంటి ప్రశ్న ఎందుకు అడిగింది? ఎక్కడైనా ఎప్పుడైనా ఏదో వాగిస్తుంది. నీకు నవ్వుగా ఉంది కదూ? అరే బాబా, వై ఆర్ యూ టేకింగ్ ఇట్ సో సీరియస్లీ? నిన్న ఒక ప్రశ్న అడుగుతాను. వై రింకీ వాజ్ స్లీపింగ్ విత్ అజయ్ టు నైట్? దెన్ వాట్? నో, షీఈస్ నాట్. ఐ నో హర్. I know Ajay better than you, so chill. Maybe, but I know my friend better than anyone. ఏమైంది చెప్పు. నువ్వు ఎక్కడున్నావు? మెట్రోపోల్ హోటల్లో. మెట్రోపోల్ హోటల్లో ఏం చేస్తున్నావు? అరే చెప్పాను కదా, ఆఫీస్ పార్టీ ఉందని. నువ్వు వెయిట్ చేయకు, పడుకో. నా దగ్గర కీ ఉంది కదా, నేను వచ్చేస్తా. ఓ సరే సరే సరే.
అయితే ఇంకెవరో ఉన్నారు అక్కడ? అందరూ ఉన్నారా? రుద్రన్నయ్య ఉన్నాడా? ఆహా, అందరూ ఉన్నారు ఇక్కడ. రుద్ర కూడా ఉన్నాడు. సరే బాబు, సరే. కానీ నువ్వు ఎక్కువగా డ్రింక్ చేయకు, సరేనా? ఓకే, ప్రామిస్ చేస్తున్నాను. ఎక్కువ డ్రింక్ చేయను. ఓకే, ఓకే, గుడ్ నైట్, బాయ్. గుడ్ నైట్. మరి నాకు సంగతి చెప్తారా? ఏమిటి? అసలు ఏ విధంగా నవల యొక్క ఐడియా మీ మనసులోకి వస్తుంది? ముందు నాకు ఒక సంగతి చెప్పు. ఏమిటి? నిన్న మీరిద్దరు చేసుకుంటున్నారా? ఎందుకు? ఇటువంటి ప్రశ్నలకు ఏదైనా జవాబు ఉంటుందా? ఐ జస్ట్ కాంట్ బిలీవ్ ఇట్. నేను ఒక మాట చెప్పనా? ఏమిటి? కథ కోసం కథ రాయడం జరగదు. మరి శంఖఘోష్ కవిత్వం ఎలా రాస్తారు? జై గోస్వామి గారి గోషాయి భగాన్. చివరిదంతా పోస్ట్ మార్టం. మరి శంకో ఘోష్ గురించి అంటావా? ఆయన రాయగలరు, నేను రాయలేను. రుద్రన్న, అరే బృష్టి, ఏంటి సంగతి? నేను బానే ఉన్నాను. మీరెలా ఉన్నారు? ఫస్ట్ క్లాస్. మరి ఇంటికి ఎప్పుడు పిలుస్తున్నావు? నేను రోజు పిలుద్దామని అనుకుంటున్నాను, కానీ ఈ ఆకాశ్ వల్ల పిలవలేకపోతున్నాను. రోజు లేటుగా వస్తాడు. నాకు తెలుసు, అతను బహుశా ఇంతవరకు ఇంటికి వచ్చి ఉండడు. నే కరెక్ట్ గా చెప్పానా? యాక్చువల్లీ అతని ఫోన్ కూడా కలవట్లేదు. నాట్ రీచబుల్ వస్తోంది. మీకు తెలుసా అతను ఎక్కడున్నాడు? ఏమిటి, అతను సాయంత్రమే వెళ్ళిపోయాడు అన్నాడు ఎక్కడికో వెళ్ళాలని. నీకు తెలిసే ఉంటుంది అతను మేఘ్ చాటర్జీ గురించి ఒక స్టోరీ చేస్తున్నాడని. ఇట్ ఈస్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. అందుకనే ఎక్కడో ఇరుక్కుని ఉంటాడు. రాత్రి చాలా టైం అయిపోయింది. ఉండు, నేను కనుక్కుంటాను. వద్దు వద్దు, మీరు వరి అవ్వకండి, నేను చూస్తాను. బహుశా ఫోన్ సైలెంట్లో పెట్టుంటాడు. షార్ట్లీ హిల్ కాల్ బ్యాక్. ఆయన కూడా లేదు, పర్వాలేదు, మీరు టెన్షన్ పడకండి. అతను రాగానే నేను మీకు కాల్ చేస్తాను. నాకు కథ ఒక పెద్ద ప్రయాణం లాంటిది, సింఫనీ లాంటిది. దీని లోపల ఒక మెలోడియస్ బాధ ఉంది. దీన్ని గుర్తించగలను, కానీ పట్టుకోలేను. నాకు అర్థం అవ్వలేదు. అర్థమయ్యేది చెప్పలేను హెన్రీ. అనుభవం పొంది ఉండాలి. దానికి హృదయం అవసరం. అన్నింటికంటే ముఖ్యమైనది శరీరం. ఒక కథ కోసం అవసరం ఒక స్త్రీ మరియు పురుషుని సంగమం. అది స్త్రీకి స్త్రీతో ఉండవచ్చు, లేదా పురుషునికి పురుషునితో. ఇదొక పెద్ద సమస్య కాదు. కామం చాలా ఎక్కువ అవసరం. నెమ్మదిగా నాకు ఇప్పుడే మొదలవుతోంది. ఎక్స్క్యూజ్ మీ, జస్ట్ ఎ మినిట్. హలో, రింకీ ప్లీజ్ కమ్ రైట్ నౌ. అవును, నువ్వు ఇంత షూర్గా ఎలా చెప్పగలవు? ఐఎమ్ క్వైట్ షూర్. ఈస్ లైయింగ్ టు మీ. ఓహ్ డియర్, అబద్ధం చెబితే ఇదే అర్థమా? దట్ ఈస్ స్లీపింగ్ విత్ అనదర్ ఉమెన్. I'm not saying that. I'm not saying that he's sleeping with another woman. కానీ నాకు తెలుసు అతను ఆవిడతోనే ఉన్నాడని. నాతో అబద్ధం చెప్పాడు, నాతో దాస్తున్నాడు. మస్ట్ హావ్ బీన్ స్కేర్డ్. నీకు కోపం వస్తే ఇంకో మాట. Now what? I slept with Ajay last night. What? Why? How could you? ఏం చేయను బాబు, వి ఆల్ హ్యావ్ కంపల్షన్స్. పెయింటింగ్స్ అమ్ముకోవాలి కదా మరి. టూ మచ్ అట్ స్టేక్.